కష్టం వచ్చిందని కృంగిపోవద్దు. మనకంటూ ఒకరోజు వస్తుంది. దానికోసం కొంచెం ఓపికతో ఉండండి మిత్రమా. జీవితంలో 100 కష్టాలు ఉన్నా భగవంతుడు ఉన్నాడని నమ్మేవారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది మిత్రమా. చెమట చిందించి సంపాదించింది కొంతైనా సంతోషాన్నిస్తుంది. ఇతరుల కన్నీళ్లతో ఎంత సంపాదించినా ప్రశాంతంగా బ్రతకలేము మిత్రమా. శీతాకాలంలో సూర్యుడి కోసం ఎదురు చూసే మనం ఎండాకాలంలో అదే సూర్యుడిని చూసి చిరాకు పడతాము. అవసరాన్ని బట్టి మనిషి అభిప్రాయం మారిపోతుంది. అందుకే అభిప్రాయాలు విని నిర్ణయాలు మార్చుకోవడం మంచిది కాదు మిత్రమా. కన్నీటి రుచి ఎలా ఉంటుందని అడిగితే కళ్ళకు చెప్పగా, నాలుకకు ఉప్పగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకువగా, నలుగురికి నవ్వుగా, మనసుకి భారంగా ఉంటుంది మిత్రమా. పడుతూ లేస్తూ నేర్చుకున్న ప్రతి అడుగు పాఠమే. తడబడుతూ ఎక్కిన ప్రతి మెట్టు విజయమే. గెలిచినా ఓడినా ఆగక ముందుకు సాగడమే జీవితం మిత్రమా. మనసులో మంచితనం అనే మంచి పదార్థం ఉన్నవారు ఎల్లప్పుడూ భగవంతుడికి బంధువులే అవుతారు. మంచితో నీకు ఎంత మంచి అనుబంధం ఉంటే నీకు అంత మంచిగా అనిపిస్తుంది. మంచి బుద్ధి లేని ఎవరికైనా భగవంతుని నుండి ఎప్పటికైనా గుణపాఠం తప్పదు. నీలో మంచితనం ఎంత ఉంటుందో దేవుని మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది. నువ్వు చేసే పాపపుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏదైనా సూటిగా చెప్పే మనిషి అందరికీ శత్రువుగా కనిపిస్తాడు. కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు అందరికీ మిత్రుడవుతాడు మిత్రమా. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఒకరు అందరి మాట వింటూ ఓడిపోతారు. ఎవరి మాట విన్నా చివరకు ఆలోచన నీదైనప్పుడు నీ జీవితానికి విజయం మిత్రమా. మన కోసం కన్నీరు పెట్టుకునేవారు ఉండడం మన అదృష్టం అనుకోవాలి. మన ఎదుగుదల చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని మంచితనం మనలో ఉందని సంతోషపడాలి మిత్రమా. గడిచిన కాలం గుర్తుండకపోవచ్చు, కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి మిత్రమా. దాచుకోలేనంత ధనం, లెక్క లేనన్ని ఆస్తులు కూడబెట్టిన వారికంటే ప్రతిరోజు ప్రేమగా పలకరించే 10 మందిని కలిగి ఉన్నవారే గొప్పవారు మిత్రమా.